పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏలైనా తలంపు చేద్దాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఈరోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్న పూదోట ప్రణీత్ను దేవుడు ఆశీర్వదించాలని, వారి యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి దేవుడు మంచి ఆశీర్వాదాలను దీవెనలు కురిపించాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనం అంతా ప్రార్థన చేద్దాం. ఓ సర్వేశ్వర, క్రీస్తులోనికి నూతన జన్మ నొందిన వారిని అందరినీ ఎన్నికగా, ప్రజగా, రాచరికపు యాజకులుగా రూపొందించినవి కావున నీ ఆజ్ఞలను మక్కువతో పాటించు భక్తిని, అనుగ్రహమును మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. ఈ విధమున నిత్య జీవమునకు ఆహ్వానింపబడిన ప్రజలు విశ్వాసమునందు ఒకే మనస్సు గలవారై వారి క్రియల ద్వారా నీకు గౌరవ మహిమలను చేకూర్చినట్లు కృపచూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారిని ఒకసారిగా ఐక్యం చేయదు. మొదటి పట్టణము 37వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. మొదటి పట్టణము 37వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. ఆ జనులతో యావే ప్రజలైన నా మాటలుగా ఇది చెప్పుకోము. నేను నా ప్రజలను తాము చలాచలైన జాతుల నుండి తిరిగి రప్పించను. వారిని ఏకం చేసి వారి గడ్డకు దొరికి వదలను. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపైన వారిని ఒక జాతిగా ఐక్యం చేయను. ఒక రాజే వారిని పాలించు. వారు మరణ 2 జాతులుగాను 2 రాజ్యములుగాను చేయవరకు. వారు మరణ రోదలకు విగ్రహం ద్వారా కానీ పాపకార్యముల ద్వారా కానీ మలినాలు కాదు. నేను వారి పాపముల నుండి రోగముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయను. వారు నా ప్రజలకు, నేను వారి దేవులకు. నా సేవకైన దావీదు వారిని పాలించును. ఒక రాజు వారిని ఎన్నును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటించును. నేను నా సేవకైన యాకోబుకు ఇచ్చిన దేశంలో వారు వస్తున్నారు. అది వారి పితరులు వసించిన కట్ట. వారు వారి సంతతియు తరతరముల దాకా అక్కడనే జీవితులు. నా సేవకైన దావీదు వారిని శాశ్వతంగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాస్త్రీయ నిబంధన చేసుకున్నాను.
వారిని స్థిరపరిచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతంగా నిలిచుదును. నేను వారితో వస్తును. నేను వారికి దేవుడను, వారు నాకు ప్రజలగుదురు. నేను నా మందిరమున వారి మధ్య శాశ్వతంగా నిలబెట్టినప్పుడు అన్ని జాతులు ప్రభువైన నేను ఇశ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొనుదును. నేను నా మందిరము వారి మధ్య శాశ్వతంగా నిలబెట్టినప్పుడు అన్ని జాతులు ప్రభువైన నేను ఇశ్రాయేలు ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 11వ అధ్యాయము 45వ వచనం నుంచి 57వ వచనం వరకు. ఆ కాలములో మరియమ్మతో వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన అద్భుతముల గురించి వివరించిరి. అంతర ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదము? ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. అప్పుడు రోమియోలు వచ్చి మన దేవాలయమును మన జాతిని రెంటిని నాశనము చేసెదురు అని చెప్పారు. కానీ వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కేఫా, మీకు ఏమీయూ తెలియదు, జాతి అంతయు నాశనమగుట కంటే ఒక వ్యక్తి ప్రజల కొరకు మరణించటయే మీకు శ్రేయస్కరము కదా అనెను. ఈ మాట అతడు తానుగా కాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లాచెదురైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను. వారు ఆనాటి నుండి యేసును తొదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగంగా సంచరించుట మానివేశెను. ఆయన అచ్చటి నుండి ఆ నిర్జన ప్రాంతము సమీపంలో ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి
తన శిష్యులతో అచ్చటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతం నుండి తమ్ము తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చి ఉండిరి. వారు యేసు కొరకు వెతుకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానార్చకులు, పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలుపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ పరిహరించబడును గాక. క్రీస్తు యేసునాథు యందు ప్రియ సహోదరి సహోదరులారా, పరిసయ్యులు, సద్దుకయ్యులు మరియు దేవాలయంలో ఉన్న అర్చకులు వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి జీవితాన్ని తుదముట్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలము క్రీస్తు ప్రభువుని వాళ్ళు ఒక ప్రవక్తగా లేకపోతే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వ్యక్తిగా పరిగణించి ఆ ప్రాంతం నుంచి లేకుంటే యూదయ కట్టడాలు లేకుంటే యూదయ ఆచారాలను పాటిస్తున్న ఈ వ్యక్తిని ఆ ప్రాంతం నుంచి చెల్లాచెదురు చేయడానికి, ప్రాణం లేకుండా చేయడానికి, ఆయన యొక్క జీవితాన్ని తుదముచ్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ జీవితం ద్వారానే, ఆయన యొక్క మరణం ద్వారానే ప్రపంచానికి శాంతి, ప్రపంచానికి విముక్తి, ప్రపంచానికి ప్రక్షాళన కలుగుతున్నదని వాళ్ళు గుర్తించలేకపోయేది. కేవలము ఒక్క మనుషుని మరణం వల్ల ఈ లోకంలోనికి శాంతి, ఈ లోకంలోనికి రక్షణ వచ్చినది. హైందవ సాంప్రదాయం ప్రకారం ఒక శ్లోకం అదేంటయ్యా అంటే, సర్వలోక పాప పరిహారే రక్త ప్రోక్షం ఆవశ్యం. ఈ సర్వాన్ని, సర్వలోకంలో, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించాలంటే రక్తాన్ని ధారపోయాలి. ఈ రక్తాన్ని ధారపోసేవాడు దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువే. మానవ మాతృలుగా ఆయన యొక్క జీవితాన్ని తుదముట్టించాలని వాళ్ళు ప్రయత్నించినా అది దేవుని యొక్క సంకల్పమని వాళ్ళు గుర్తించలేకపోయేది. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క కార్యం. ఎందుకయ్యా అంటే చెల్లాచెదురైన ఇశ్రాయేలు ప్రజలను లేకుంటే మానవ జాతిని, దేవునికి దగ్గరగా నివసిస్తున్న మనుష్య జాతిని మరలా దేవునితో సఖ్యపరచడానికి క్రీస్తు ప్రభు తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రాణాన్ని అర్పణగా దేవునికి అంకిస్తూ ఉన్నాడు. మనమంతా కూడా రేపటి నుంచి పవిత్ర వారంలోనికి అడుగుపోతున్నాం. ప్రతి సంవత్సరం లాగానే అన్ని కార్యాల్లోనూ పాల్పంచుకుంటున్న మనము విశ్వాసముతో మరియు ప్రేమతో నిండైన పరిపూర్ణ నమ్మకముతో మనమంతా కూడా ఈ సాంగ్యాల్లో పాల్పంచుకునే మనము కొద్దిసేపు ఆలోచించాలి. ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము? ఎవరి కోసము దేవుడు తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు? వాక్యం ఏ విధంగా పలుకుతుందయ్యా అంటే, చల్లా చెదురైన ప్రజల కొరకు. ఆ చల్లా చెదురైన ప్రజల్లో నువ్వొకడివి, నేను ఒకడిని. మళ్ళా మనమంతా కూడా దేవుని చేత చేయబడిన పవిత్ర ప్రదేశంలోనికి వెళ్ళాలంటే మనమంతా కూడా పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టడం నీ వల్ల నా వల్ల అయితే కాదు, కానీ దేవుని చేత పంపించబడిన వ్యక్తి యొక్క రక్తము చేతే. ఎప్పుడైతే మనం ఆ పరిశుద్ధుని యొక్క రక్తంతో కడగబడతామో అప్పుడు మనము ఆ పరిశుద్ధ ప్రదేశంలోనికి ప్రవేశింప అర్హులం అవుతాం. కావున మనమంతా కూడా మన యొక్క మనస్సులను, మన యొక్క హృదయాలను సంసిద్ధపరుచుకొని రాబోతున్న ఈ పవిత్ర కార్యంలో నిండైన మనసుతో పాల్గొన్న కృపను ప్రభు మనందరికి దయచేయమని మనమంతా కూడా ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పెద్దయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ఓ ప్రభువా, మేము ఉపవాసము చేయుచు సమకూర్చిన ఈ కానుకలు నీకు ఆమోద్య యోగ్యముగా కావాలనని ప్రార్థించుచున్నాము. ఇవి మాకు పాప పరిహార సాధనములుగా ఉపకరించి నీ కృపకు పాత్రులను చేయునుగాక. నీవు వాగ్దానం చేసిన శాశ్వత రక్షణను మాకు ప్రాప్తించునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞతలు తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో నున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుముగాక. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న
నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా భాగీయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. దయగల సర్వేశ్వర, ఈరోజు తన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ప్రణీత్ను మీరు ఆశీర్వదించండి, దీవించండి. మెండైన ఆశీర్వాదములతో ఆ బిడ్డను దీవించమని మేము ప్రార్థిస్తున్నాము. ఉత్తానమగమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. మెచ్చితము పరలోకము ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనలో నిత్య జీవితంలో చేర్చును గాక. చెల్లా చెదురైన దేవుని సంతానమును ఏకము చేయుటకై క్రీస్తు మరణమునకు అప్పగింపబడెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అత్యంత వినయముతో నీ ఘనతను ప్రార్థించుచున్నాము. నీవు నీ కుమారుని అతి పవిత్రమైన శరీర రక్తములతో మమ్మ పుష్టిగా పోషించుచున్నావు. కావున అతని దివ్య జీవంలో కూడా భాగస్థులైనట్లు మాపై కృప చూపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.